వాళ్ళతో బేరసారాలాడి ఒప్పించి అతనికి బెయిల్ ఇప్పించి మరీ కూడా అటువంటి అవినీతి పరుణ్ణి మళ్ళీ రాష్ట్రంలో ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి అదేవిధంగా ఈమె కూడా సొంత బీజేపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో ఉండేటువంటి అసలైన పెద్దలందరూ కూడా ఒరిజినల్ బీజేపీ నాయకులందరినీ కూడా పక్కకు దోసి డిఫాల్టర్స్ అంటే బ్యాంకు దోపిడీగాళ్ళు, స్మగ్లర్లు, తర్వాత కంపెనీలు ఫోర్జరీ సంతకాలతో మోసం చేసినటువంటి వాళ్ళు, వేల కోట్లు గాజేసిన సీఎం రమేష్, తర్వాత సుజనా చౌదరి, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సీట్లు ఇప్పించి ఏమిటి అసలు ఈ దరిద్రపు రాజకీయం ఏంటి? పురంధరేశ్వరి, నువ్వు అసలు ఎన్టీఆర్ కూతురువేనా? ఇంత నీచమైనటువంటి రాజకీయం చంద్రబాబుతో చెయ్యగలిపి నువ్వు ఈరోజు చేసింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ని ఎంత ద్రోహం చేశావు? ఒక నీచుడిని, ఒక వెన్నుపోటుదాడు, నిజంగా నీ తండ్రిని వెన్నుపోటు పొడిచాడని ఆ రోజు మరి ఒక క్యాసెట్ రిలీజ్ చేసావు కదా నీ అవసరం కోసం కాంగ్రెస్లో ఉండి.